అంశం ఏంటంటే నీ ఆలోచనలో స్థిరముగా ఉండాలండి. ఇదే పాఠం పేరు. స్థిరంగా ఉండాలండి. ఎవరి యందు ఉండాలని ఇక్కడ చెబుతున్నారు. ఎవరి యందు ఉండాలి? క్రీస్తు యందు ఉండాలి. క్రీస్తు యందు ఉంటే వాళ్ళ మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే స్థిరంగా ఉంటాయి. లోకంలో ఉన్న ఆలోచన ప్రకారం ఉంటే మనిషి యొక్క ఆలోచనలో స్థిరముగా ఉండవు అన్నమాట. స్థిరముగా ఉండవు. ఎవరి యందు ఉంటే ఆలోచనలు స్థిరముగా ఉంటాయి అంటే క్రీస్తు యందే ఉన్నప్పుడే మన ఆలోచనలు స్థిరముగా ఉంటాయి అన్నమాట. చివరిగా చూడండి, అంటే 3 వచనాలు చదువుతాను. పాఠం పూర్తి చెప్పాలంటే ఇప్పుడు టైం సరిపోదు. సామెతల గ్రంథం ఇంకొక అధ్యాయం చూసి సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన పనుల భారం ఎవరి మీద ఉంచాలంట? దేవుని మీద ఉంచాలి. అప్పుడు మన ఉద్దేశాలు ఏమైతాయి అంటే అవి సఫలం అవుతాయి అన్నమాట. మనము మన పనుల భారం మన మీద కానీ ఇతరుల మీద కానీ పెట్టుకున్నప్పుడు అవి కొన్ని సందర్భాల్లో జరగవు. కానీ ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందనంటే నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశం ఏమైతే సఫలమైంది. మన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలం అవ్వాలి అని అంటే అవి ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. తర్వాత చివరిగా చూడండి, నీ ఆలోచన మనిషి యొక్క ఆలోచనలో స్థిరముగా ఉండాలంటే ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం చూడండి. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఏమని చెబుతున్నారంటే అప్పుడు సమస్త జ్ఞానమును గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఏముంటాయంట? కావలి ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మనం దేవుని మీద మన భారాలు పనులు కానీ ప్రతి ఒక్కటి దేవుని మీద మోపినప్పుడు, ప్రతి ఒక్కటి దేవునికి చెప్పుకున్నప్పుడు, ఆ తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే సమస్తం ప్రతి ఒక్కటి నువ్వు దేవునికి చెప్పుకున్నప్పుడు మన ఆలోచనలకు తలంపులకి హృదయానికి కావలి ఎవరుంటారని అంటే యేసుక్రీస్తు. ఆయన కావలి ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే స్థిరంగా ఉంటాయి అన్నమాట. మన ఆలోచన అటు ఇటు వెళ్ళిపోవు, ఎలా పడితే అలా వెళ్ళిపోవు. ఎలా ఉంటాయి అంటే అలా స్థిరంగా ఉండిపోతుంది అన్నమాట. స్థిరత్వం అనేది ఉంటుంది. అది అలా ఉండాలి అని అంటే మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడ్డప్పుడే ప్రతి ఒక్కటి ఆయనకి చెప్పుకున్నప్పుడే మన ఆలోచనలో స్థిరముగా ఉంటాయి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు మన ఆలోచన యొక్క తలంపులకు కావలిగా ఉంటేనే మన ఆలోచనలో స్థిరముగా ఉంటాయి అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, మన ఆలోచన స్థిరంగా ఉండాలంటే 3 విషయాలు మనం చూసాము. ఒకటి ఏంటండి, మనం ఆయన యందు ఉండాలి, ఆయన మన యందు, క్రీస్తు యందు మనం ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. 3వ విషయం చెబుతున్నారు కదా, మన పనుల భారం ఏదైతే ఉందో అవి దేవుని మీద పెట్టినప్పుడు మన ఉద్దేశాలు సఫలమే. 3వ విషయం ఏంటంటే మన ఆలోచన తలంపులు కావలి ఎవరు ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడే మన ఆలోచనలు ఎలా ఉంటాయనంటే స్థిరముగా. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి, ఏ ఒక్కరు కూడా నశించిన నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట అందిస్తున్న అందరికీ